సందర్భంగా రామంతపూర్ డిఎస్ఎల్ మాల్లో ప్రత్యేక ఆకర్షణ వక్కలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది పర్యావరణ హిత గణపతిని తయారు చేస్తున్నాం. ఈ పరంపరలో భాగంగా ఈసారి 221 కిలో వక్కలతో వినాయక విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. వారు ఇంకా మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలన్నారు. పర్యావరణ అనుకూలంగా పండుగ జరుపుకోవడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పిలుపునిచ్చారు. వీక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనము ఈ సంవత్సరం రామంతపూర్ వైపులో ఉన్న డిఎస్ఎల్ వర్చ్యూ మాల్లో విశేషంగా వక్కలతో వినాయకుడిని తయారు చేశాము. సామాన్యంగా వక్కల్ని మనం వినాయకుడికి సమానంగా చూస్తాము. ఈసారి మనం డిఫరెంట్గా చేద్దామని వక్కలతోనే వినాయకుడిని తయారు చేసాం. ఇందులోకి మనకి ఆల్మోస్ట్ ఒక 221 కిలోస్ వక్కలు యూజ్ చేసాము. చేయడానికి ఒక నెల పట్టింది మనకి. వీక్షకులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తాము, వచ్చి దర్శించుకోండి. అందరికీ మంచిది కానీ. థ్యాంక్ యూ.